we must hope that tough times do not come or remain, but we must prepare for the worst. నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్. మళ్ళీ లాక్డౌన్కి వెళ్తున్నామా? ఆలోచించారా ఎవరైనా దీని గురించి? లేదు, జస్ట్ మాకు ₹3 ఇన్ఫ్లేషన్ ఉంది, ₹2 ఇన్ఫ్లేషన్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారా? మీరు ఖచ్చితంగా కమెంట్స్లో మీరు ఏ ఏరియాలో ఉన్నారు, మీకున్న పెట్రోల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఎంత, ఆ హైక్ ఎంత అనేది మెన్షన్ చేయండి, ఖచ్చితంగా నేను చూస్తాను. బట్ ఈరోజు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్ర అవనండి, కొన్ని ప్లేసెస్లో 108 ఉంది, తెలంగాణ చెన్నై ఇటు వెళ్తే 103, 104 ఆర్డ్ ఉంది. ఇట్ ఈస్ వేరియింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఆబ్వియస్లీ. సో సగటు భారతీయుడు భరించేది ₹110 వెళ్తుంది పెట్రోల్ అంటున్నారు. కేవలం ఇది మాత్రమేనా? కాదు. ఇక్కడ ఉదయ్ కోటక్, ఈయన గురించి ఖచ్చితంగా మనందరికీ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. హూ ఈజ్ ఉదయ్ కోటక్? ప్రామినెంట్ ఇండియన్ బిలియనర్, బ్యాంకర్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్. సో ఉదయ్ కోటక్ మన సిఐఏ సమిట్లో ఒకటి అన్నారు. ఏంటి ఇక్కడ ఒకసారి ఆయన ఏమన్నారు? My view is we should prepare for paranoia before the event, and we must hope that tough times do not come or remain, but we must prepare for the worst. So Uday Kotak, he has mentioned a proper line ఏంటంటే the shock is coming. The shock is yet to come. ఇంకా రాలేదు మనకి. The shock is coming. మీరందరూ అనుకుంటున్నారేమో కేవలం ఇక్కడ షాక్ వచ్చేసింది, కేవలం బంగారం కొనుక్కోకూడదు, ఇల్లు కట్టుకోవాలంటే కష్టం, ఇదంతా షాక్ అనుకుంటున్నారేమో. The shock is yet to come. ఉదయ్ కోటక్ ఫ్లాగ్స్ ఫ్యూయల్ అండ్ ఇన్ఫ్లేషన్ రిస్క్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. దీని గురించి ఆయన ఒక చాలా ఫెంటాస్టిక్ స్పీచ్ ఇచ్చారు. మీకు కొంచెం టైం ఉంటే ఒకసారి ఉదయ్ కోటక్ తినండి. యూ విల్ అండర్స్టాండ్ హౌ ద ఫైనాన్సెస్ వర్క్, అసలు మనకేంటి అని. సో దిస్ మే ఈవెన్ లీడ్ టు లాక్డౌన్, అనదర్ లాక్డౌన్. సో 2021, 2022 తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఇన్ 2026 వి మే ఫేస్. ఎందుకు? వెస్ట్ ఏషియాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ వర్క్. బికాస్ మనం మ్యానుఫ్యాక్చరింగ్లో వెనకబడి ఉన్నాం, మనం సర్వీస్ సెక్టర్లో ముందున్నాం. ఇవన్నీ ఖచ్చితంగా మన వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. ఒక చిన్న యుద్ధం వచ్చిందంటే టోటల్ కంట్రీ కొలాప్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం ఆలోచించాలంటే ప్రతి ఒక్కళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్కి వెళ్ళిపోవాలి. ఈ పర్టికులర్ సినాప్సిస్కి వెళ్ళే ముందు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, హీ హాజ్ రిటన్ అ లెటర్ టు ద యూనియన్ గవర్నమెంట్. వై ఇట్ ఇస్ కాల్డ్ యూనియన్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ అనాలి యూజువల్గా. బట్ మన స్టాలిన్ గారు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, దాంతో సెంట్రల్ గవర్నమెంట్ అన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్ అన్న దెబ్బకి ఎన్ని గవర్నమెంట్స్ కలిపితే ఒక యూనియన్ గవర్నమెంట్ అవుతుంది. సో హీ నేమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ యూనియన్ గవర్నమెంట్. సో మన సీఎం విజయ్ గారు కూడా, ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్, ఆయన కూడా యూనియన్ గవర్నమెంట్ అని అడ్రస్ చేశారు. దెర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ దాట్. దాంట్లో ఆయన నిజంగా మనందరి మనసులో ఉన్నది, ఎలక్షన్ల ముందు ప్రైస్ పెంచలా పెట్రోల్ది. రాహుల్ గాంధీ మొత్తుకుంటూనే ఉన్నారు ప్రైస్ పెరుగుతుంది అని, ఇప్పుడు ఎవరు పట్టించుకోలే. రెండో పాయింట్ కూడా రాహుల్ గాంధీ మొత్తుకుంటూ ఉన్నారు. ఈరోజు మోడీ మన డొనాల్డ్ ట్రంప్ ముందు తలెందుకు వచ్చాడంటే టు ఫ్రీ అప్ అదాని. కానీ అదాని ఫ్రీ అయ్యాడా లేదా? అమెరికా ఛార్జెస్ నుంచి బయటకు వస్తున్నాడా లేదా? కేసెస్ అతని మీద వెనకెళ్తున్నాయా లేదా? ఆలోచించండి. ఈ సగటు కేసులు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రూట్ అయి ఉంటాయి. దాని గురించి ఇంకో టాపిక్ ఖచ్చితంగా చేద్దాం. బట్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్, ఫోర్కాస్ట్ అన్నది ఈ సో కాల్డ్ పెట్రోల్ హైక్స్, ఈ ఇన్ఫ్లేషన్ అన్నది మనకి ఎలక్షన్స్ ముందు ఎక్కడ చెప్పలా. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరగకముందు చెప్పిన తర్వాత మేలో రిజల్ట్స్ వచ్చిన వెంటనే హైక్ ఇంప్లిమెంట్ చేయడం ఏంటి? ఇది ప్రజల మీద రుద్దడం. అండ్ ఇంకొకటి విజయ్ గారు ఇంకొక సెకండ్ పాయింట్ ఏం రాశారంటే, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు హై ఉన్నాయి, ఇదివరకు తగ్గున్నప్పుడు పెట్రోల్ డీజిల్ ప్రైస్ అయినా తగ్గించారా? లేదే, అంతే హైక్లో ఉంది కదా. మరి ఇప్పుడు పెరిగిన తర్వాత అది కామన్ మ్యాన్ మీద ఇన్ఫ్లిక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది కూడా అన్నారు. దీని ఇంకో క్లియర్గా ఆయన ఇంకోటి ఏమన్నారంటే, అనెథికల్ అండ్ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ గురించి అన్న లైన్ వచ్చేటట్టు ఆయన థర్డ్ లైన్ రాశారు. దాని తర్వాత ఇంకొక ఫోర్త్ పాయింట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది, మద్యం దుకాణాలు ఆయన బస్ స్టాండ్ అవనిండి, గుళ్ళ ముందు అవనిండి, లేకపోతే స్కూళ్ళ ముందు ఉండకూడదు అన్నారు. కానీ లేనాటిని కూడా ఆయన నిర్మూలించారన్నది డిఎంకే బ్యాక్లాష్ ఫేస్ చేస్తున్నారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ 21 years కంటే బిలో ఉన్న వాళ్ళు ఎవరికి మద్యం సరఫరా అవ్వదు ఇక్కడ నుంచి తమిళనాడులో. దీని గురించి ఆయన లెటర్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ 3 పాయింట్స్ చూసుకుంటే, ఎలక్షన్ల ముందు అనౌన్స్ చేయలేదు, ఓట్ల రాజకీయం చేసేసింది బీజేపీ. తర్వాత రెండో పాయింట్, నిజంగానే క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు మనకేం తగ్గించలేదు, పెరిగిన తర్వాత సగటు భారతీయుడు నువ్వు మొయ్యనేస్తున్నారు. ఇది కరెక్ట్ పాయింట్. ఇట్స్ వెరీ జస్టిఫికబుల్ పాయింట్. ఈ పాయింట్స్ కొట్టిపడేయలేరు ఎవరు. దాని తర్వాత ఇది అనెథికల్ అండ్ ఆపర్చునిస్టిక్ వే పాలిటిక్స్ అనేది చేస్తుంది. దీన్ని ప్రాపర్గా రైజ్ చేసి విజయ్ యూనియన్ గవర్నమెంట్ అడ్రసింగ్ టు నరేంద్ర మోడీ లెటర్ పెట్టారు. అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ దేర్ వోంట్ బి ఎనీ రెస్పాన్స్
బికాస్ వాళ్ళు అనుకున్న రీతిలోనే అది వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరి మీద భారం పడుతుంది? కమింగ్ టు ద పాయింట్ అగైన్, కంపెనీస్ ఎవరైతే హైర్ చేసుకుంటారో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు శాలరీస్ హైక్స్ ఇవ్వవు, ఖచ్చితంగా ఉండదు. రెండవది ఏమవుతుంది, దీనివల్ల సగటు భారతీయుడు కిలోమీటర్ ట్రావెల్ చేయాలన్నా కూడా ఏదైనా నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే నీకు ఈవీ వెహికల్ కొనుక్కోవాలి, లేకపోతే నువ్వు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ చేసుకోవాలి. నీ ఏరియాలో నీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత యాక్సెసిబుల్ లేదనుకుంటే నీ కర్మ నువ్వు పెట్రోల్ కొట్టించుకోవాలి, లేకపోతే డీజిల్ కొట్టించుకోవాలి. కానీ ఏదేమైనా నీకున్న జీతంలోనే ఈ హైక్స్ అన్నిటి భరించాలి. ఇది స్మాలెస్ట్ హైక్ ఇప్పుడు నువ్వు భరిస్తుంది, చాలా చిన్నది. నువ్వు యాక్చువల్గా ఇంకా మ్యాసివ్గా ప్రిపేర్ అయి ఉండాలి అకార్డింగ్ టు ఉదయ్ కోటక్. ఎందుకంటే దిస్ సంథింగ్ గోయింగ్ టు బి వెరీ మ్యాసివ్, గట్టి కొడుతుంది ఇది మన భారతదేశాన్ని. అండ్ ఆ టెన్యూర్ వచ్చినప్పుడు ఇంట్లోంచి బయటకు రాలేని లాక్డౌన్ మన ముందుకు వస్తుంది, జాగ్రత్త. ఆ లాక్డౌన్ వస్తే మన ఆర్థిక పరిస్థితి ఏంటి? మన జీడిపి 6 to 7.5 మధ్యలో కొట్టుమాడుతున్న మన జీడిపి, ఆల్రెడీ $350 బిలియన్ డెఫిషియెంట్ ఉన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రేషియోలో ఉన్న మన కంట్రీ స్టేటస్, రూపీ ఫ్రీ ఫాల్ విచ్చలవిడిగా చూస్తున్న మన సిచ్యువేషన్, డాలర్ 95.96కి వెళ్ళిపోయి 100 అతి త్వరలో కొట్టేస్తున్న సిచ్యువేషన్లో నువ్వు ఏ దేశం వెళ్ళాలన్నా, ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, ఆఖరికి చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నా భారం నీ పైన పడబోతుంది. ఇది కేవలం ఒక ప్రీ ప్లానింగ్ లేకపోయిన ఒక గవర్నమెంట్ రూల్ చేయటం వల్ల జరుగుతున్న బాధ. ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్న విజయ్ సైట్ చేసినట్టు ఎవరు డేరింగ్గా సైట్ కూడా చేయలేకపోతున్నారు ఈ విషయం పైన. సిఐ సమిట్స్ నిర్వహిస్తున్నారు, కానీ కామన్ పీపుల్ ఆర్ రిలక్టెంట్ టు లిసన్ టు ఇట్. మాకొద్దు, మాకు అవసరం లేదు, $3. అరే తమ్ముడు, గుర్తుంచుకో, ఈ భారం $3 కాదు. ఈ భారం క్రూడ్ ఆయిల్ బై ప్రొడక్ట్స్ మీద పడుతుంది, ఈ భారం కంపెనీస్ మీద పడుతుంది, ఈ భారం ఆఖరికి నీ జీతం మీద పడుతుంది. ఈ భారం ఒక రోజు మళ్ళీ నేను ఇంట్లో నుంచి బయటకు రానికుండా లాక్డౌన్ తీసుకొస్తుంది. ఇది నీ భారతదేశపు కుదింపు చర్య. దీనివల్ల ఏమవుతుంది? ఇండియా షల్ నెవర్ రైజ్ బికాస్ ప్రాపర్ ప్రికాషనరీ మెథడ్స్ లేవు కాబట్టి మన దగ్గర. ఒక చిన్న యుద్ధానికి సడలిపోయే ప్రభుత్వాలు, సడలిపోయే దేశం కింద మనం ఉంటే ఎప్పుడు ఎదుగుతాం? ఇక నుంచి మీరు ఎవరన్నా పై చదువులు చదువుకోవాలి, మీ పిల్లల కళ ఉంది, అమెరికా వెళ్ళి చదువుకోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారా? మన రూపీ ఫ్రీ ఫాల్లో ఉంది. సో ఖచ్చితంగా మీ జీతం దానికి సరిపడా ఉందా లేదో చూసుకోవాలి, లేకపోతే బ్యాంక్ రుణాలు పెరిగిపోతాయి. వడ్డీలు కట్టడానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఇక నుంచి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారా? చాలా కష్టం, ఎందుకంటే పెట్రోలియం బై ప్రొడక్ట్స్ దాంట్లో యూజ్ అవుతాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇక నుంచి మీరు కాస్త గాలి పీల్చుకుందాం అని బయటకు వెళ్దాం అనుకుంటున్నారా? మేబీ దేర్ ఇస్ అ సంక్షోభం హెడ్, లాక్డౌన్కి వెళ్ళొచ్చు. ఇక నుంచి స్వేచ్ఛగా ఇంట్లో భోంచేద్దాం అనుకుంటున్నారా? మీరు వాడే కుకింగ్ ఆయిల్ ధర కూడా పెరుగుతుంది. ఇక నుంచి మీరు అనుకుంటున్నారా కేవలం $3-4 ధరలే, లేకపోతే $110 పర్లేదు భారతీయుడిగా ఇది నేను భరిస్తానని? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ మాట నువ్వు అని సర్ది చెప్పుకునే ముందు, నువ్వు ఒక భారతీయుడివి, నీ రూపీ ఫ్రీ ఫాల్ చూస్తానే ఉన్నావు, అది చూస్తా కూడా పర్లేదు సర్ది చెప్పుకుంటున్నాను అనుకుంటే నీకంటే మూర్ఖుడు ఎవడు లేడు. అండ్ ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నీ డాలర్ రిజర్వ్స్ మొత్తం అయిపోతాయో ఆ రోజు చూస్తావు అసలు సంక్షోభం ఏంటో. గుర్తుపెట్టుకో, ఈరోజు ట్రంప్ యుద్ధానికి వెనకడుగు వేయట్లేదు, యుద్ధం కొనసాగబోతుంది. అప్పుడు ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్లో నష్టపోయే వాళ్ళలో భారీ సంఖ్యలో నువ్వు ఉన్నావు. కానీ బిలియన్ ఎకానమీ, ట్రిలియన్ ఎకానమీ కలలుగానే మిగిలిపోయి ఓట్ల కోసం అడుగుతూనే ఉంటారు. కానీ ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఫ్రీ బీ అన్నది ఆపట్లేదు. మీరు ఇది అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే 2-3 ఎన్నికలు వస్తాయి మళ్ళీ ప్రతి రాష్ట్రంలోనూ. అర్జెంటుగా ఓటర్స్ని మనం మిస్లీడ్ చేయకూడదు, ఎందుకంటే ఆపోజిట్ గవర్నమెంట్ వాళ్ళు రెచ్చగొడతారు. ఈ సంక్షోభాన్ని కూడా ఎన్కాష్ చేసుకుంటూ మన డబ్బుని కుదించి బతకమంటున్నారు తప్ప ఫ్రీ బీస్ మాత్రం ఒక్కటి ఆపట్లేదు. గుర్తుపెట్టుకో, ఇది సంక్షోభం నీకే, సంక్షోభం నువ్వే భరించాలి, ట్యాక్సులు నువ్వే కట్టాలి, పెరిగిన ప్రైజులు నువ్వే ఆన్సర్ చేయాలి, ఇంట్లో కూర్చోమంటే నువ్వే కూర్చోవాలి. మీ ఇష్టం. ఇంకా ఈ షో పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.